హై వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఈ వీడియో ద్వారా మీకు 5 డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, డోంట్ థింక్ డిఎస్సి వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకోకుండా నేను చెప్పేది మీకోసమే. మీరు నోటిఫికేషన్ వచ్చాక ఈ మోడల్ పేపర్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నేను తరోగా ఉన్నాను అంటే అది మీ కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ వరకు ఉండేలా చేస్తుంది. అది ఎవరైనా సరే, తెలంగాణ, ఏపీ ఆర్ సీటెట్, ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ సేమ్. ఓకే, మీరు 5 క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఒక బుక్లో అనేది రాసుకొని ఒక మెయింటైన్ చేయండి. నేను చెప్పేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుండే చెప్తున్నాను. లాస్ట్ నేను పెట్టిన వీడియో కూడా 1 to 5 క్వశ్చన్స్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు 6 to 10 క్వశ్చన్స్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. 6th క్వశ్చన్. లాస్ట్ వీడియోలో 1 to 5 క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో రాయడం జరిగింది. ఇప్పుడు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే బోత్ మీడియంస్కు ఇది యూజ్ అవ్వాలి అని నా ఒపీనియన్. ఓకే అండి, లెట్ స్టార్ట్. 6th క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా comma beta are the roots of the quadratic equation ax square plus bx plus c is equal to 0, then the equation for whose roots are 1 by alpha and 1 by beta is. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ సొల్యూషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకు ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఇచ్చారు కదా. ఈ ఈక్వేషన్ నుండి ఆల్ఫా 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అనేది రూట్స్ ఇచ్చారు. ఓకే, మనము ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 1 బై ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 1 బై ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ బై ఎక్స్ స్క్వేర్ అనేది అవుతుంది ప్లస్ బి బై ఎక్స్ అనేది అవుతుంది ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనకు ఇక్కడ వాల్యూస్ చూడండి, మీరు ఆప్షన్ ద్వారా చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అవుతుంది. ఇక్కడ ఇంటూ చేయండి. ఓకే, మల్టిప్లై చేయాలి ఇక్కడ. ఓకే, మల్టిప్లై ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఏ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, ఎక్స్ క్యాన్సల్. ఇక్కడ చూడండి, ఈ వాల్యూ మీరు ఫస్ట్ రాసుకోవాలి. ఓకే, సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7th క్వశ్చన్ అనేది మీకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం బేస్ మీద ఇచ్చారు. ఓకే, బై ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ కార్ బై 10 km/h the time of journey for a distance of 72 kilometers is reduced by 36 minutes, then the original speed of the car is. ఓకే, ఇక్కడ ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది కార్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. రైట్, ఇక్కడ స్పీడ్ అనేది మనకు ఫార్ములా తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనేది. అలాగే ఇంకొక ఫార్ములా అనేది డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac అనేది తెలుసు. రైట్, అలాగే మనకు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఫార్ములా వచ్చేసి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ డి బై 2a. అంటే మనకు ఈ 3 ఫార్ములాస్ అనేది ఈ క్వశ్చన్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి స్టెప్ బై స్టెప్గా చూడండి. ఓకే, ఇక్కడ ఓకే స్పీడ్ అనేది ఇచ్చారు కదా, మనకు టైం ఇవ్వలేదు. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ స్పీడ్. ఓకే, ఇక్కడ ఒరిజినల్ అనేది కనుక్కోవాలి. ఒరిజినల్ టైం t1 ఈజ్ ఈక్వల్ టు డి అనేది ఎంత ఇచ్చారండి, 72. ఇక్కడ స్పీడ్ అనేది మనకు లేదు కాబట్టి ఎక్స్ అనేది అనుకోండి. ఓకే, ఎక్స్. ఓకే, అలాగే న్యూ టైం ఈజ్ ఈక్వల్ టు t2, దట్ ఈస్ 72 బై ఇక్కడ ఎంత చెప్పారండి, ఇక్కడ ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ అన్నారు కదా, ఎక్స్ ప్లస్ 10. ఓకే, ఇంక్రీజ్ చేశారని అర్థం. ఓకే, ఇవి రెండు ఈక్వల్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇవి రెండు తీసుకోవాలి. t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెడ్యూస్డ్ బై 36 minutes అన్నారు కదా, 36 minutes. ఇది హవర్స్లో కావాలి కాబట్టి మనకు 60 వేసుకోవాలి. ఓకే, t1 ఈజ్ 72 బై ఎక్స్ మైనస్ 72 బై ఎక్స్ ప్లస్
10 ఈజ్ ఈక్వల్ టు 36/60. ఇది సాల్వ్ చేసినట్లయితే మనకు క్రాస్ మల్టిప్లై అనేది చేసి క్యాన్సిలేషన్ అవుతుంది. ఓకే, క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, 3x² ప్లస్ 30x మైనస్ 3600 ఈజ్ ఈక్వల్ టు 0. 3x² ప్లస్ 30x మైనస్ 3600 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. 3 కామన్ తీయండి. 3 కామన్ తీసినట్లయితే x² ప్లస్ 10x మైనస్ 1200 అనేది వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్లో మనకు ఈ ఈక్వేషన్ నుండి ఏ వాల్యూ తీసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 10, ఓకే, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1200. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈ ఫార్ములా ఉంది కదండి, ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పాను స్టెప్ బై స్టెప్ అని. ఓకే, మీరు ఒకటి ఇలా చేసుకోండి. d ఈజ్ ఈక్వల్ టు b² అన్నప్పుడు 10² మైనస్ 4a1, c ఈజ్ 1200. ఓకే, ఇక్కడ 10 10 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1200 4800, రైట్. ఇక్కడ d వాల్యూ అనేది 4900 వస్తుంది. ఓకే, ఇక్కడ రూట్ చేసేయండి దీనికి. ఓకే, రూట్ d కదా మనకు రావాల్సింది. రూట్ d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4900. రూట్ d వాల్యూ ఈజ్ 70, రైట్. రూట్ d వాల్యూ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, x వాల్యూ అనేది ఏంటి అంటే స్పీడ్ అని అనుకున్నాం కదా, ఈ స్పీడ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, మైనస్ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ d/2a. ఇందులో మనకు b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. b వాల్యూ 10 కదా, మైనస్ 10 ప్లస్ ఆర్ మైనస్ 70/2 ఇంటూ 1. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. మైనస్ 10, ఓకే, ప్లస్ 70/2 కామా మైనస్ 10 మైనస్ 70/2. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ 60, రైట్. 70 మైనస్ 10 60/2, ఇక్కడ మైనస్ 80/2. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 30 వస్తుంది, ఇక్కడ మైనస్ 40 వస్తుంది. అంటే 30 కామా మైనస్ 40. ఓకే, స్పీడ్ x ఈజ్ 30 km/h అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, రైట్. ఇక్కడ 3 ఫార్ములాస్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ 3 ఫార్ములాస్ బేస్ మీద ఈ క్వశ్చన్ వచ్చింది. వెరీ లెంతీ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఒకసారి మీరు ఈ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసి చూడండి. ఓకే, మీరు ఒక రఫ్ నోట్ పెట్టినట్లయితే మీకు కంటిన్యూస్గా ఒక బుక్ అనేది మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే, ఒక ప్రీవియస్ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకే, నా సజెషన్స్ మీకు ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. ఓకే, ఇఫ్ a, 0, 0, b and 1, 1 are collinear, then the value of 1/a plus 1/b is. ఓకే, ఇక్కడ 1/a 1/b వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు, రైట్. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఓకే, ఇక్కడ ABC అనేది మీరు అనుకున్నట్టయితే దీన్ని ఇక్కడ చూడండి, మనం ఇక్కడే అనుకుందాం. x1 y1 x2 y2 x3 y3. ఓకే, ఈ ఫార్ములాని ఈజీగా గుర్తుంచుకోండి. 1/2 ఇంటూ నాకు ఫస్ట్ x1 అనేది పెట్టుకుంటాను. ఓకే, x1. ఓకే, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి y2 మైనస్ y3 వస్తుంది, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ x1 అయిపోయింది కదా, ఇక్కడ x2, నెక్స్ట్ x2 అయిపోయింది కదా, y3 మైనస్ y1. ఓకే, ప్లస్ నెక్స్ట్ x3. ఓకే, x1 ఆఫ్టర్ x3 ఇంటూ y1 ప్లస్ y2 మైనస్. ఓకే, ఇక్కడ మైనస్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్లస్ ప్లస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0, 1/2, x1 వాల్యూ తెలుసు కదా a, y2 వాల్యూ ఈజ్ b, మైనస్ y3 వాల్యూ ఈజ్ 1. ఓకే, ప్లస్ x2 వాల్యూ ఈజ్ 0, y3 వాల్యూ ఈజ్ 1, మైనస్ y1 వాల్యూ ఈజ్ 0. ఓకే, ప్లస్ x3 వాల్యూ ఈజ్ 1 ఇంటూ y1 వాల్యూ ఈజ్ 0, మైనస్ y2 వాల్యూ ఈజ్ b. ఓకే, 1/2 ఇంటూ ఏబి మైనస్ ఏ వస్తుంది. ఇక్కడ నుండి ఏబి మైనస్ ఏ, ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0, రైట్. ఇది మీరు 0 పెట్టుకోండి, ప్లస్
1 ఇంటూ మైనస్ బి, రైట్. దీన్ని 0 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏబి మైనస్ ఏ మైనస్ బి వస్తుంది. ఓకే, ఇక్కడ దీన్ని ఇక్కడ 2ని అక్కడ పంపించండి. ఓకే, ఏబి మైనస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. ఇక్కడ ఏ మైనస్ బి ఇక్కడ తెచ్చుకోండి. ఓకే, ఏ ప్లస్ బి మారుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకే, ఇక్కడ డివైడ్ చేయాలి. ఈ ఈక్వేషన్లో డివైడ్ ఏబి ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఆన్ both sides. Okay, a by ab plus b by ab is equal to ab by ab. a cancel, bb cancel, ab by ab cancel. Okay, 1 by b plus 1 by a is equal to 1. అంటే ఇక్కడ ఆన్సర్ అనేది 1 by a is equal to, therefore 1 by a plus 1 by b is equal to answer is 1. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇది సింప్లిఫికేషన్ అనేది మీరు ఈజీగా చేసుకోండి ఇంకొకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. 3 vertices of a parallelogram are in order a plus b, a minus b, 2a plus b, 2a minus b, a minus b, a plus b. Then the fourth vertex is. ఓకే, ఇక్కడ మీరు పారలలోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది కదా, పారలలోగ్రామ్ అండ్ డయాగ్నల్స్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి పారలలోగ్రామ్ అనేది ఏ బి సి డి అంటే మీరు ఇది ఏ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఇది ఏ, ఇది బి, ఇది సి తీసుకోండి. డి అనేది మనము ఇంకొకటి 4th వర్టెక్స్ అనేది కనుక్కోమన్నారు కదా, ఇక్కడ మనము ఇక్కడే రాసుకుందాం. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఓకే, 2a ప్లస్ బి 2a మైనస్ బి. ఓకే, ఏ మైనస్ బి ఏ ప్లస్ బి. ఓకే, ఇక్కడ ఎక్స్ వై అని అనుకోండి. ఓకే, ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా అనేది ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా బేస్ మీద ఓకే ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. x1 y1 x2 y2. ఓకే, x1 y1 x2 y2. మనము ఏసీ నుండి తీసుకున్నప్పుడు ఇది వస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై 2. అలాగే y1 వచ్చేసి ఏ మైనస్ బి, y2 వచ్చేసి ప్లస్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు చేసుకోవాలి. అంటే ఏసీ నుండి ఇది వచ్చింది, బీడీ నుండి ఇది తీసుకోవాలి. ఓకే, 2a ప్లస్ బి ప్లస్ ఎక్స్ బై 2 2a మైనస్ బి ప్లస్ y బై 2. ఓకే, ఇవి రెండింటి నుండి ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. ఓకే, బి క్యాన్సిల్. ఓకే, ఇక్కడ బి క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఏముంటుందండి 2a బై 2 వస్తుంది, అలాగే 2a బై 2 వస్తుంది. 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఇక్కడ ఓన్లీ ఏ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏముంటుందండి యాజ్ యూజువల్ అదే వస్తుంది. ఓకే, క్యాన్సిలేషన్ అనేది అవ్వదు, రైట్. ఇక్కడ మీరు ఈక్వల్ చేసుకోవాలి, దీనికి ఈక్వల్ చేసుకోండి. ఓకే, 2a ప్లస్ బి ప్లస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇంకొకటి 2a మైనస్ బి ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే క్యాన్సిల్ చేసుకోవాలి. 2a, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు 2a క్యాన్సిల్ అవుతుంది. b ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ 2a మైనస్ బి ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2a ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ బి ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు ఉన్నప్పుడు పాజిటివ్లో టర్మ్స్ అనేవి ఉంటే రెండు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ తెచ్చుకున్నప్పుడు మైనస్ చేంజ్ అయ్యి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే x y ఈజ్ ఈక్వల్ టు మైనస్ b b. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 10th క్వశ్చన్. ఓకే, if theta lies in the first quadrant and 5 tan theta is equal to 4, then the value of 5 sin theta minus 3 cos theta by sin theta plus 2 cos theta is. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ క్వాడ్రంట్ 5 tan theta
ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. టాన్ టీటాను ఇలా రాసుకోవచ్చు 4/5. ఓకే, ఈ టాన్ టీటాలో ఇది ఏమైనా చేంజ్ చేయొచ్చా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వాల్యూ అనేది ఏమి ఇచ్చారు ఫైండ్ అవుట్ చేయమనేది 5 sin టీటా మైనస్ 3 cos టీటా బై sin టీటా ప్లస్ 2 cos టీటా. అంటే మనం టాన్ టీటా ఫామ్లో తెచ్చుకోవాలి అంటే డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై కాస్ టీటా చేసుకున్నట్టయితే ఇది టాన్ టీటా రూపంలో వస్తుంది. రైట్, 5 sin టీటా మైనస్ 3 cos టీటా బై కాస్ టీటా బై sin టీటా ప్లస్ 2 cos టీటా బై కాస్ టీటా. రైట్, ఇక్కడ చూడండి sin టీటా బై కాస్ టీటా వచ్చేసి 5 tan టీటా అవుతుంది మైనస్ 3 cos టీటా క్యాన్సిల్ అవుతుంది కదా, 3 ఒక్కటే ఉంటుంది బై ఇక్కడ sin టీటా బై కాస్ టీటా ఏమవుతుంది tan టీటా ప్లస్ ఇక్కడ 2 cos టీటా క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ 2 అనేది రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ tan టీటా 4/5 5 ఇంటూ 4/5 మైనస్ 3 బై 4/5 ప్లస్ 2. ఓకే, ఇక్కడ చూడండి 5 క్యాన్సిల్ అవుతుంది, 4 మైనస్ 3/1 దట్ ఈస్ 1/1. అలానే కింద చూడండి 4 ప్లస్ 5 2 జా 10/5 దట్ ఈస్ ఇక్కడ ఎంత వస్తుందండి 14/5. ఇది ఇలా రాసుకోవచ్చు. ఓకే, రివర్స్ అవుతుంది కదా, రివర్స్ అయినప్పుడు 5/14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5/14 ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న స్మైల్ రూపంలో మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఇంట్లో ఒక ప్లాంట్ని నాటి వచ్చే జనరేషన్కు మీరు వాళ్ళని హెల్తీగా ఉండేటట్టు చేస్తారు అనేదే నా ఛానల్ యొక్క ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ అండి. లెట్స్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ టుమారో. ఓకే అండి, కీప్ స్మైలింగ్, టేక్ కేర్. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియజేయండి. అలాగే మీకు మరిన్ని క్వశ్చన్స్ అనేది నేను వీక్లీ షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.